వాస్తవంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన సూచనలు, ఆదేశాల మేరకు హమాస్‌కి, ఇటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకి మధ్యన ఒప్పందం. అందులో భాగంగా వాళ్ళేమో బందీలను విడిచిపెట్టాలి. వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న బందీలను విడిచిపెడతారు. ప్రాథమికంగా ఆ తర్వాత మిగతా యాక్టివిటీ గాజా మీద దాడి ఆపాలి. వాళ్ళు ఇజ్రాయెల్ జోలికి పోకూడదు. ఇది చర్చ నడిచింది. ప్రస్తుతం ఆ విధమైన ఒప్పందం జరుగుతుంది. అయితే ఈ అంశం మీదన వాళ్ళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి వాళ్ళ క్యాబినెట్‌తో మీటింగ్ జరుగుతుండగా మధ్యలో ఒక్క 10 నిమిషాలు నేను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడి ఆయన సలహాలు తీసుకుంటాను అని చెప్పి బ్రేక్ ఇచ్చి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి అమెరికా ఏం చెప్పింది, తామేం చేయబోతున్నాము అన్నటువంటి వివరాలు చెప్పి ఆ తర్వాతన మళ్ళీ సమావేశానికి వెళ్ళి కూర్చున్నారు. ఈ విషయం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. అంటే నెతన్యాహు మోడీ గైడ్లైన్స్ ప్రకారం నడుస్తున్నా, లేకపోతే మోడీ ఇప్పుడు అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారా అన్నటువంటిది పెద్ద చర్చకు వచ్చింది. ఎందుకంటే ఇదేదో ఆషామాషి వాళ్ళు కాదు, ది టైమ్స్ ఇజ్రాయెల్ సంస్థ ప్రొజెక్ట్ చేసినటువంటి ఇష్యూ.